సీఎం చంద్రబాబు నాయుడు కనిపించడం లేదు. డిసెంబర్ 30న ఆయన తన కుటుంబంతో కలిసి హఠాత్తుగా మాయమైపోయారు. సీఎం ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అధికారులు కానీ, పార్టీ సీనియర్ నేతలు కానీ ఎవ్వరికీ తెలియదు. 2026 జనవరి 1 కొత్త సంవత్సరం రోజు ఆయనకు విషెస్ చెప్దామనుకున్న వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. ఫ్యామిలీతో కలిసి హఠాత్తుగా మాయమైపోయిన పెద్దాయన అసలు ఏ దేశంలో ఉన్నారు? అమెరికా వెళ్ళారా? యూరప్లో ఉన్నారా? లేక సింగపూర్లో షికార్లు చేస్తున్నారా అన్నది ఇప్పుడు పెద్ద పజిల్ అయిపోయింది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, అధికారుల్లోనూ అందరిలోనూ ఇదే చర్చ. అసలు అనధికారికంగా ఎవరికీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు మాయమైపోయారు? న్యూ ఇయర్ వేడుకల కోసం ఆయన విదేశాలకు వెళ్ళారా? లేక బాడీ చెకప్ కోసం విదేశాలకు ఇంకేమైనా వెళ్ళారా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఇంత సీక్రెట్గా ఫారెన్కు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇలా ఒకటి కాదు 100 ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. చంద్రబాబు తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్తో కలిసి ఈ నెల 30న విదేశాలకు వెళ్లారు. అంతకంటే 3 రోజుల ముందే బాబు కుమారుడు రాష్ట్ర మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లారు. లోకేష్ ఎక్కడికి వెళ్లారు? ఆయన వెళ్ళిన 3 రోజులకు చంద్రబాబు కుటుంబంతో కలిసి బయలుదేరారు. అంటే వీళ్ళు రావడానికి ముందే లోకేష్ అక్కడికి చేరుకుని న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా అనే అనుమానం చాలా మందికి లేకపోలేదు. చంద్రబాబు వెళ్ళింది కేవలం న్యూ ఇయర్ వేడుకలకు మాత్రమేనని, ఇందులో పెద్దగా శోధించాల్సిన విషయం ఏమీ లేదని, రోజుకు 16 గంటలు కష్టపడే చంద్రబాబు అప్పుడప్పుడు ఇలా రెస్ట్ తీసుకోవటంలో, ఫ్యామిలీతో గడపడంలో తప్పేముందని ఆయనకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేతలు చెప్తున్నారు. కానీ నిత్యం ఏదో ఒక పనితో బిజీగా ఉండే చంద్రబాబు 5 రోజులు రాష్ట్రానికి దూరంగా ఉన్నారు అంటే అందులో ఏదో తేడా ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. 76 ఏళ్ల వయసున్న చంద్రబాబు కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయనకు పూర్తి స్థాయి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ హెల్త్ చెకప్ కోసమే ఆయన అమెరికాలోని మాయో హాస్పిటల్స్కు వెళ్లి అక్కడ పరీక్షలు చేయించుకున్నారని మరో వర్గం చెప్తోంది. వైద్య పరీక్షలకే వెళ్లారు కానీ అమెరికా కాదని, యూరప్లో ఆయన ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకుంటున్నారని మరో వర్గం చెప్తోంది. చూడటానికి చంద్రబాబు బాగానే ఉన్నారు, హుషారుగా పరుగులు పెడుతున్నారు. అలాంటి సూపర్ యాక్టివ్ పర్సన్స్కి తెలియని అంతర్గత జబ్బులు ఏమైనా ఉన్నాయా? అవి ఇప్పుడు బాధ పెడుతున్నాయా అని కూడా సామాన్యులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఏమీ లేదు. ఆయన సింగపూర్లో ఉన్నారు, కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబుకి సింగపూర్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు అక్కడ చాలా ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. వాళ్లతో ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. వాళ్ల వద్దే ఆయన ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్నారు అని ఇంకొందరు అంటున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఈ 4 రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు అనేది స్పష్టంగా తెలియటం లేదు. ఆయన కుటుంబం ఈ పర్యటనను ఎందుకంత సీక్రెట్గా ఉంచింది అనేది అర్థం కావటం లేదు. చంద్రబాబు నాయుడు సాదాసీదా పౌరుడేమీ కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన అడుగు తీసి అడుగేస్తే అటు మీడియాకు, ఇటు అధికారులకు, కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సింది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా 5 రోజుల పాటు మాయమైపోతే, ఎవరికీ తెలియకుండా ఈ విషయాన్ని రహస్యంగా పెడితే దీన్ని ఏమనుకోవాలి? కొత్త సంవత్సరం వేడుకలా, ఆరోగ్య సమస్యలా, ఆర్థిక వ్యవహారాలా? మొత్తం మీద ఈ 3 కారణాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ ఏపీ సీఎం విదేశీ పర్యటనను ఎందుకు ఇంత రహస్యంగా ఉంచారు అనేదే $1 మిలియన్ ప్రశ్న. చంద్రబాబు ఫారెన్ టూర్కు సంబంధించి ఒక ఫోటో కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ ఏమీ విడుదల కాలేదు. సహజంగా ఏం చేసినా దాన్ని విస్తృత స్థాయిలో పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు గారు ఈ 5 రోజులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు? ఇది పూర్తి పర్సనల్ టూరా లేక అఫీషియల్ టూరా? ఇవేమీ అర్థం కాక పార్టీ కార్యకర్తలు, నేతలు, మంత్రులు అయోమయంలో ఉన్నారు. బాబుగారు కుటుంబంతో ఒకరిద్దరు అత్యంత సన్నిహిత అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అన్నది ఇప్పటి వరకు బయటకే రాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి హడావుడి లేక బోసిపోయింది. ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పండగలు వారాంతపు రోజుల్లో అమరావతిలో ఉండరు, హైదరాబాద్లో ఉంటారు. ముఖ్యమంత్రి అమరావతిలో లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం తన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ వచ్చి ఉన్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ఎప్పుడో క్రిస్మస్ అప్పుడే తాడేపల్లిని వీడిపోయారు. ఆయన ఎప్పుడు వస్తారో కూడా తెలియదు.
అధికార పక్ష నేతలు విపక్ష నేతలు లేకుండా అమరావతి బోసిపోయింది. చంద్రబాబు కుటుంబంతో కలిసి వారాంతానికి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఆయన తిరిగి వచ్చినా సరే ఈ 5 రోజులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు వెళ్లారు అనే ప్రశ్నలకు మాత్రం జనం జవాబులు వెతుకుతూనే ఉంటారు.